అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 14వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. బృందా రంజిత్ ని కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న తనని ఇద్దరు చూస్తూ, డాక్టర్ రంజిత్ ని తనని ప్రేమిస్తున్నావా అని అంటే, ప్రేమ ప్రేమ అలా అని నీకు ఎందుకు అనిపించింది అని అంటే, నీకు అర్థం అవ్వలేదనుకుంటా. నువ్వు తనని ప్రేమిస్తున్నావు, అది నీ కలయిక వల్లేమో అని అంటే, నవ్వుతూ, నేను చాలాసార్లు చాలా గర్ల్స్తోనే కలిసా, అయితే అందరినీ ప్రేమించాలి కదా అని అంటే, ఎవరిని ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురాలేదు, ఇలా కంగారు పడలేదు కదా అని అంటుంది. ఈ ప్రేమ పెళ్లి వీటి మీద నాకు నమ్మకం లేదు, నీకు తెలుసుగా, ఇక చాలు అని వెళ్తున్న తనకి బాయ్ చెప్పిన రంజిత్తో, అది ప్రేమ అని నీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, కానీ అది ప్రేమే, తను నువ్వు ప్రేమిస్తున్నావని అంటుంది. ఉంటే ఇక్కడ కొంచెం సేపు ఇలానే చెప్తూ ఉంటావని, కాస్త వెళ్తున్నా, ఎక్కువగా ఆలోచించకు, నేను ఎవరి గురించి మారను, నేను రంజిత్ సింహ, ఓకేనా అని వెళ్ళిపోతాడు బయటికి. వెళ్తున్న తనని చూసి నవ్వి, నీకు తెలిసిన రోజు తనకి నువ్వు దూరంగా ఉండలేవురా అని తన పంటో తను పడిపోతుంది. కింద బయటికి వచ్చి ఆటో కోసం చూస్తుంది. రంజిత్ తన దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావురా అని తన చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెట్టి, సైలెంట్ గా కూర్చో, ఓకేనా అని అంటాడు. కింద కోపంగా చూస్తుంది తనని. నేను వల్లిని చూడాలి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళని అంటే, కుదరదు, ఇప్పుడు నాతో వస్తున్నావు నువ్వు, ఓకే అని తన గెస్ట్ తీసుకెళ్తాడు. తనియా ఇక్కడ ఉండదు, ఇది రంజిత్ ఒక్కడే ఉంటాడు, తనకి ఒంటరిగా ఉండాలని అనిపించినప్పుడే ఇక్కడికి వస్తాడు. సో బృందాతో కలిసి అడుగు పెడతారు. ఇక్కడ ఎవరుంటారు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు అని అంటే, రా అని చేతుల్లోకి తీసుకొని ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు. బృందాతో మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది. ఒరే, మళ్ళీ ఏం చేస్తున్నావురా నువ్వు అని భయంగా ఉన్నా కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే, తనను చూసి అరవకు, ఓకేనా అని బెడ్ మీద పడుకోబెడతాడు. డ్రెస్ రిమూవ్ చెయ్యి, ఆయింట్మెంట్ రాస్తానని అంటాడు. ఏంటి, ఏమంటున్నావు అని అంటుంది. వినిపించలేదా అని అంటాడు. బృందాకి భయంగా ఉంటుంది. నేను వెళ్తాను అని లేస్తున్న తనని చూసి, ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడికి లేదు, నువ్వు నాతోనే ఉంటున్నావు, ఓకే అని తన దగ్గరికి వస్తున్న అతన్ని భయంగా చూస్తుంది. ఇది ప్రేమనా, జాలినా, ఏం జరుగుతోంది? రానా కోపంగా స్వీటీ దగ్గరికి వెళ్తాడు. స్వీటీ హాల్లో కూర్చొని ఉంటుంది. రూమ్ లో లాక్ చేసిన బయటికి ఎలా వచ్చిందంటే, తనకి స్రవంతికి ఒకరు తోడుగా ఉంటారు ఎప్పుడు. తాను వేదాన్, స్రవంతి అన్న కొడుకు, స్వీటీకి బావ. ఇప్పటి నుంచి ఇతనే మన కథలో విలన్. స్వీటీని లాక్ చేయడం సీసీలో చూసిన వేదాంత్ ఫాస్ట్ గా వచ్చి తనని బయటకు తీసుకొస్తాడు. తన మరదలు తన అత్త కోసం ఏమైనా చేస్తాడు. వీళ్ళందరి టార్గెట్ వల్లి, ఆనంద్ గారు. వాళ్ళిద్దరిని తప్పిస్తే ఆ ప్లేస్ లోకి స్రవంతి, స్వీట్ని తీసుకువెళ్లాలని అక్కడ మధు గారు, ఇక్కడ రానా, ఇద్దరు కూడా వాళ్ళ భార్యని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. వేదాంత్ టార్గెట్ మెయిన్ గా వల్లిని పెళ్లి చేసుకొని కుందన్ ఫ్యామిలీకి అల్లుడయ్యి అందరినీ ఒక ఆట ఆడుకోవాలి అనుకున్నాడు. కానీ వల్లి ఎవరో తెలుసుకోలేకపోయాడు. తెలుసుకునేసరికి తను రానా సొంతమైంది. వేదాంత్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. తన ఫాదర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ హైడ్ చేస్తారు. వాళ్ళ ఫాదర్ మొదటి భార్య కొడుకు వేదాంత్. తాను అత్త పక్క కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. శ్రవంతి వేదాంత్ ని ఇంకా స్వీటీని పగలతో పంతంతో పెంచింది. మనకి ఇష్టమైన దానికోసం ఎవరినైనా చంపేనా, అలా ఒక రాకుని తీసుకొచ్చా, కానీ ఒక కలయికతో తనేమో మంచివాళ్ళ మారిపోయాడు. మరి ఏం చేసేది, తనని నెగిటివ్ గా చూపించలేకపోతున్నా. ఇక అందుకే మిగతాన్ని రంజిత్ వారి లవ్ స్టోరీ కూడా అందంగా చూపిస్తాను. ఇక మన స్టోరీలో అందరూ ఇంపార్టెంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ అంతే. వల్లి లైఫ్ లో రావణ్ ఎంట్రీ జరుగుతుంది. ఇక ముందు సోఫాలో దర్జాగా కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుకుంటున్న దగ్గరికి వెళ్ళి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, ఎవరు మీ ఫాదర్ అని అంటే, తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని అంటే, చెప్పు స్వీటీ ఎవరు అని అంటే, మీకు అర్థమైంది కదా, వారే మా ఫాదర్ అని అంటుంది. అంటే మా మామయ్య గారు మీ నాన్ననా అని అంటే, శ్రవంతి గారు మామయ్య భార్యనా అని అంటే, అప్పుడు అక్కడికి వచ్చిన విని, రానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, నేను చెప్పేది విను ప్రశాంతంగా అని అంటే, రానాని అరుస్తూ, మా నాన్నకి మా అమ్మ అంటే చాలా ఇష్టం బావా, మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తాను 17 years అలా మౌనంగా
ఉన్న తనని ప్రాణంలా చూసుకున్నారు. మా అమ్మ ప్లేస్ మా నాన్న ఎవరికి ఇవ్వడు అని అంటే ఇవ్వరు. అప్పుడు మీ అమ్మ, ఇప్పుడు నీ వల్లి. మా అమ్మ ఉండవలసిన ప్లేస్ లో మీ అమ్మ వచ్చింది. నేను ఉండాలనుకున్న ప్లేస్ లో ఇప్పుడు మీ చెల్లి వచ్చింది. మిమ్మల్ని ఎలా వదులుతాం అనుకున్నారు? రానా, నేను నీకు నీ వల్లిని దూరం చేస్తా త్వరలో. తనని నువ్వు ఇక్కడ చూడని కూడా చూడలేవు అని అంటే స్వీటీ చెంప పగిలిపోతుంది. కొట్టింది ఎవరనుకుంటున్నారు? వేద్ కాదు, రానా కూడా కాదు, మధు గారు. ఎందుకే మీరు ఇలా రాక్షసులాగా తయారయ్యారు? నువ్వు నా ఇష్టానికి మీ అమ్మతో ప్రేమగా కలిస్తే పుట్టలేదు. నాకు మప్పిచ్చి ఆ పని చేయించుకుంది మీ అమ్మ. సిగ్గు లేకుండా అతను చేసిన పనికి నువ్వు వచ్చావు. నువ్వు కూడా ఇప్పుడు తండానే చేస్తున్నావు. మిమ్మల్ని గొంతు పట్టుకున్న మధుని మధు అని గట్టిగా పిలుస్తారు ఆనంద్ గారు. ఆనంద్ గారు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇప్పుడు స్వీటీ మధు శ్రవంతిల కూతురని తెలిస్తే ఆనంద్ గారు ఎలా రియాక్ట్ అవుతారు? ఇందా, నువ్వు నా పాయింట్ రాయడం ఏంటి? ఇచ్చా నీకు అవసరం లేదని, నేను వెళ్ళాలని హాస్పిటల్కి వెళ్ళనివ్వని అంటే అక్కడ నీ చెల్లిని చూసుకోవడానికి చాలా మందే ఉన్నారు. నువ్వు వెళ్ళి చేసేదేం లేదు. ఫస్ట్ నేను నువ్వు చూసుకో. నీ శరీరంపై మచ్చలు ఉంటే ఎలా నువ్వు ఇలానే ఉంటావా? నాకు ఇష్టం లేదు అలా నువ్వు ఇలా ఫుల్ డ్రెస్ లో నిన్ను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? నువ్వు నీలా ఉండు, ఇలా మారకొని అంటే రంజిత్ దగ్గరికి వచ్చి చెంప మీద కొట్టి పిచ్చి మాటలు పిచ్చి వేషాలు వేయద్దు. సిగ్గు లేకుండా నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు ఇలాంటి డైలాగ్ కొడితే అయిపోతుందా? నువ్వు నాకు చేసిన దానికి నీకు బదులు త్వరలోనే ఇస్తా అని కోపంగా రూమ్ లో నుంచి బయటకు వెళ్తున్న తనని వెనక్కి లాగి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా వల్ల నువ్వు బాధపడ్డావని, నీ విషయంలో తప్పు చేశానని నేను ఫీల్ అవుతూ నీ కోసం ఇన్ని చేస్తుంటే నువ్వేమో చాలా ఎక్కువ చేస్తున్నావు. పోవే పో అని అంటాడు. వెళ్ళకపోతే ఉంటానా నీ దగ్గర? అసలు నేను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నీతో ఇలా ఒక రూమ్ లో ఉంటానంటేనే నాకు చిరాగ్గా ఉంది. నువ్వు నాకు దూరంగా ఉండు. మళ్ళీ మళ్ళీ నాకు కనిపించకు. అలా కనిపించావనుకో నిజం చెప్తున్నా నేను చంపేస్తా అని కోపంగా అంటున్న తనని అమాంతం బెడ్ మీద నెట్టి తన చేతుల్ని అతని చేతుల్లో బంధించి తన పెదవులు అందుకుంటాడు. కింద కోపంగా తన చేతులు విడిపించుకోవాలని చూస్తూ తను మాత్రం వదలకుండా తనను కృషి చేస్తూ తాను స్పృహ తప్పేలా చేస్తాడు. అసలు ఏమైందంటే నిందా తనతో ఇలా మాట్లాడుతుందని తెలిసే తన స్పృహలో ఉంటే తనను ముట్టుకోనివ్వదని తెలిసి తన దగ్గర ఉన్న డ్రగ్ ఒకటి తన పాకెట్ల నుంచి తీసి కొంచెం నోట్లో వేసుకుని తనని కృషి చేస్తాడు. నిందాకి డ్రగ్స్ అలవాటు లేదు కాబట్టి తన మత్తుకి నిద్రపోతుంది. రంజిత్ కి అలవాటు కదా, తను నార్మల్ గానే ఉంటాడు. హాస్పిటల్లో వల్లిని చూడడానికి లక్ష్మి గారు వస్తారు. తనని వల్లి రూమ్ లోకి తీసుకుని వెళ్తున్న ఆనంది గారు లక్ష్మి గారితో రేపు మార్నింగ్ తనకి స్పృహ వస్తుందని అంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది. అను గారు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో లక్ష్మి గారిని వల్లి దగ్గర నుంచి బయటకు వెళ్తారు రూమ్ నుంచి కాల్ మాట్లాడడానికి. అను గారు కాల్ లిఫ్ట్ చేయగానే, హలో మై డియర్ ఫ్రెండ్, ఇంకా మై ఎనిమి ఆనంది, ఎలా ఉన్నావు అని అంటుంది శ్రవంతి. తన వాయిస్ విని కోపంగా, ఎందుకు కాల్ చేశావు అని అంటే, అదేంటి నీకు మీ ఆయన చెప్పకుండానే నా దగ్గరికి వచ్చాడా అని అంటుంది. మధు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వు తన ఎదురు కనిపిస్తేనే చంపేస్తాడు అని అంటుంది. అవునా, చంపుతాడా? ఎందుకు? నేనేం చేశాను అని అంటే, నువ్వు చేసినవి మధుకి తెలియదని అనుకోకు అని అంటే, అయ్యో పిచ్చి అను, నువ్వు ఇన్ని ఇయర్స్ అలా బెడ్ మీద మౌనంగా ఉండిపోయావు. మధు అలా నీకోసమే ఉండడని అనుకున్నావా? తనకి నేను ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు లేచాక మళ్ళీ నీ జపం స్టార్ట్ చేశాడు. ఈ మగవాళ్ళంతా ఇంతే అని అంటుంది. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకు. నాకు నా మధు గురించి బాగా తెలుసు అని అంటున్నా తనతో ఒక ప్లేస్ చెప్పి ఇక్కడికి వెళ్ళు. నేను కూడా స్టార్ట్ అయ్యా. నీ కోసం అక్కడ ఒక వార్త ఎదురు చూస్తుంది. అది చూశాక అప్పుడు నీ మధు అదే నా నుంచి నాకున్నా అనుకున్నావు, కానీ మధు నీతో ఉన్నా ఎప్పటికీ నావాడే అని కాల్ కట్ చేస్తుంది. ఆనంద్ గారు శ్రవంతి చెప్పిన అడ్రస్ వస్తారు. మధు గారు స్వీట్లు కొట్టే టైంకి మధు అని పిలుస్తూ మధు గారి దగ్గరికి వచ్చి తను నీ కూతురా అని అడుగుతుంది. నాకు ఇంకా వల్లి వీళ్ళు మాత్రమే పిల్లలు, ఇంకెవరూ కాదు అని అంటున్న తనతో మధు మన ప్రేమకి గుర్తుతాను అని లోపలికి వస్తూ అంటుంది శ్రవంతి. రానాకి కోపం వస్తుంది. ఏం జరుగుతుంది అత్తయ్య, మీరెందుకు వచ్చారు అని అంటే, మీ మామయ్య గారి గురించి తెలుసుకోవడానికి రానా. నేను నా భర్త మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజుతో పోయిందని బాధగా, మధు నువ్వు నన్ను మోసం చేశావు కదా అని అంటే, ఆనంద్ గారి దగ్గరికి వస్తున్న కానీ నన్ను ముట్టుకోకు ఆనంది, అది కాదు, నేను చెప్పేది విను. తన గురించి తెలిసి కూడా నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. అసలు ఏం జరిగిందో అని అంటున్నా తనతో, వద్దు మధు, ఏం చెప్పొద్దు. నాతో నువ్వు ప్రాణంగా ప్రేమించిన నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందని వేద్, మనం హాస్పిటల్కి వెళ్దాం రా అని వేద్ తీసుకొని రానా వైపు చూసి, నువ్వు కూడా మీ మామగారిలా అని అంటున్న తనతో, అత్తయ్య గారు మీరు నిజం తెలుసుకోకుండా మామయ్యని ఇలా అపార్థం చేసుకోవడం ఏం బాగాలేదని అంటున్న రానాతో, మీ మామయ్య
నేను కలవకుండానే స్వీటీ పుట్టిందా అని అంటుంది శ్రవంతి. DNA టెస్ట్ చేయించాలా? తను మధు కూతురే అని, తను మా ప్రేమకి ప్రతిరూపం. అప్పుడు తను నా ప్రేమ కట్టొచ్చింది. ఇప్పుడు తన కూతురు, నా కూతురు ప్రేమించిన నిన్ను తన సొంతం చేసుకుంది. మరి అమ్మలాగాని డబ్బున్న వారిని ఎలా పటాయించాలో వాళ్ళ అమ్మ నుంచే వచ్చుంటుంది. తన రక్తమే కదా. ఎవరూ లేని అనాథ అని అందరికీ తన మీద జాలి కలిగేలా చేసి డబ్బున్న మధుని వలలో వేసుకుంది. అప్పుడు తాను నా మధుని నాకు కాకుండా చేసింది. పాపం పోతుందా? ఇన్ని రోజులు అనుభవించింది కదా, ఇంకా ముందు ముందు అని అంటున్న శ్రవంతి పీక పట్టుకొని, నా అను గురించి ఒక్క మాట తక్కువగాని నోటి నుంచి వచ్చడానికి నువ్వు చంపి ఇక్కడే పాటేస్తాను, అర్థమైందా అని. అను, నేను చెప్పేది విను అని అంటున్నా మధుతో ఏడుస్తూ. నేను మిమ్మల్ని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా మధు అని అంటున్న తన దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని, తాను అంటున్న మాటల్ని నువ్వు పట్టించుకోకు అను. నువ్వు ఎలాంటిదనువో, నీ మనసు ఎలాంటిదో మన ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత తనేదో అంది అని నువ్వు నిన్నిలా బాధ పెట్టుకోకు అను. తన గురించి నీకు తెలుసు కూడా. తన మాటల్ని నువ్వు ఎలా పట్టించుకుంటున్నావు? నువ్వేంటో నాకు తెలుసు. నా ప్రేమని ఒప్పుకోవడానికి నువ్వు ఎంతగా ఆలోచించావో నాకు తెలుసు అని. నా వల్ల ఒక తప్పు జరిగిందను, నేను కావాలని చేయలేదని ఆ రాక్షసి అని శ్రవంతిని చూపిస్తూ, ఆ రోజు నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. ఆ పాప ఫలితమే తను అని స్వీటిని చూపిస్తూ తల్లిలా తాను కూడా తయారైంది. నీ జోలికి, నా బిడ్డ జోలికి ఇక వాళ్ళు వస్తే వాళ్ళని చంపడానికి కూడా నేను వెనుకాడను అను. నన్ను నమ్ము అని అంటూ ప్లీజ్ అని తన పట్టుకొని ప్లీజ్ అని అంటాడు వివేక్ అను గారితో. అమ్మ, నీకు నాన్న గురించి తెలుసు కూడా. తను చెప్పింది ఎలా నమ్మి నాన్నని అనుమానించావని అంటాడు. మరి ఆనంద్ గారు మధు గారి పరిస్థితిని అర్థం చేసుకుంటారా? విందా మత్తులోకి వెళ్ళాక తన డ్రెస్ రిమూవ్ చేసి తన గాయాన్ని చూస్తాడు. విందా తెల్లని శరీరం కందిపోయి ఉంటుంది. తన పంటిఘాట్లు ఆమె ఎదపై కనిపిస్తూ ఉంటే ఎలానో అనిపిస్తుంది. ఆ గాయాలకి మందు రాసి తన పెదవుల ముద్ర కూడా వేస్తాడు. అది తనని గాయపరిచాను అని బాధతో తనకి మళ్ళీ డ్రెస్ వేసి తనని చూస్తూ ఉంటాడు. చాలా అందంగా కనిపిస్తుంది తన కంటికి. తనని అలానే చూస్తూ ఉంటాడు. తనకి దూరంగా ఉండలేకపోతాడు. తన పక్కనే పడుకొని తన వైపు తనని తిప్పుకొని తన ఫేస్ నిండా ముద్దులు పెడతాడు. తన ఫేస్ నిండా ముద్దులు పెట్టి తన పెదవులపై పెదవులు నిలిపి తన ఫేస్ చూస్తాడు. ఏం చేశావి నన్ను? అసలు ఇంతలా నీకు అట్రాక్ట్ అవుతున్నా రాక్షసి, నన్ను పిచ్చోని చేస్తున్నావు కదే అని తన పెదవులకి నైట్ చేసిన గాయం చూసి అక్కడ చిన్నగా ముద్దు పెట్టి సారీ అని తన పెదవులకి ముద్దు పెడతాడు. తన పెదవుల్ని వదలనే లేదు అసలు. అలానే తనని ముద్దు పెట్టి తన పెదవుల్ని వదిలి తనని గట్టిగా పట్టుకొని తన ఎదపై విందాన్ని పడుకోబెట్టుకొని తన చేతిని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. తన నిద్రలోకి జారుకోగానే విందాకి మెలకు వస్తుంది. తనకి రంజిత్ గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాను నేను అని అసలు తను పైకెత్తి తలెత్తి చూసేసరికి రంజిత్ కనిపిస్తాడు. తన ఒక చేతిని గట్టిగా పట్టుకొని ఇంకో చేతితో తన నడుము పట్టుకొని పడుకొని ఉంటాడు. వీడు అసలు ఏమనుకుంటున్నాడు? మళ్ళీ ఏమైనా చేశాడా ఏంటి అనుకుని భయంగా తనని తాను చూసుకుంటుంది. తాను డ్రెస్ లోనే ఉండడంతో దేవుడా అని అనుకుని తనని గట్టిగా తన నుంచి వేరే ఒక నెట్టు నెడుతుంది. అలా నెట్టడంతో కింద పడతాడు రంజిత్. అప్పుడు తనని చూసుకొని విందా వైపు చూసి, ఏ మెంటర్, ఎందుకే నన్ను కిందకి నెట్టావు అని అంటాడు. విందా లేచి తన దగ్గరికి వచ్చి, ఏంట్రా ఏంటి అంటున్నావు? ఎక్కువ చేస్తున్నావు చాలా. ఏం చేసావురా? నన్ను మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా అన్కాన్షియస్ అవుతున్నాను. ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటుంది. తను లేచి తనని గట్టిగా తన వైపుకి లాక్కొని, నాకు అదే అర్థం అవ్వలేదు. నీ విషయాన్ని నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? ఓయ్ రాక్షసి, ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేసావా నా మీద అంటాడు. విందా అవునరా, ఇంకా చేయక నీ మీద చెయ్యాలని అంటూ, వదలరా నన్ను అంటే వదలను కదా అని, ఏమైనా తిన్నావా అని అంటాడు. అలా అడుగుతున్న తనని చూసి, పిచ్చారా నీకు? మార్నింగ్ ఏమో హాస్పిటల్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి ఏదో చేసావు, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తిన్నావా అని అడుగుతున్నావు. నా గురించి అంత ఆరా ఎందుకురా నీకు? ఎక్కువ ఆలోచిస్తున్నావేమో నా గురించి అని అంటుంది. అవునా, మరి నువ్వేదో చేసావు నన్ను, అందుకే ఏమో మరి అని అంటాడు నవ్వుతూ. తన నవ్వుని చూసి, ఒరేయ్ నువ్వు విలన్వా లేక హీరోవా నాకు అర్థం కావట్లేదురా. నాకు నువ్వు ఏదో ఒకటి ఇస్తావు అని అంటుంది. నేను విలన్ అంటే నేను హీరో రంజిత్ సిన్హ అని అంటాడు. అవునా, నువ్వు హీరో అయితే ఇప్పుడు అని అంటున్న తనతో, నా హీరోయిన్ నువ్వే అని అంటాడు. విలన్స్ లా చూపించాలనుకున్న విందాన్ని రంజిత్ ని ఇంకో జంటగా చేశాను. మన స్టోరీలో జంటలు ఎక్కువయ్యాయి. మధు గారు, అను గారు, వాళ్ళ లవ్కి విలన్ శ్రవంతి, వేద, వేద్ వాళ్ళ లవ్కి విలన్ వేద ఫాదర్ అండ్ బ్రదర్, విందా, రంజిత్.
వీళ్ళకి తనియా. ఇక మన డార్లింగ్స్ ఇద్దరు రానా వల్లి, వేదాంత్ ఇంకా స్వీటీ. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మరి కథ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ జంటల మధ్య ఉన్న విలన్లు కూడా మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ విలన్స్ తప్పించుకొని ఈ జంటలన్నీ ఎలా తప్పించుకొని ఒకటవుతాయో, వీళ్ళ కథ ఎలా సుఖాంతం అవుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.